హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మీ ఎస్ఎస్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక గొప్ప మహిళ గురించి మాట్లాడాలి, మీ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. అందరికీ చాలామందికి తెలుసు, బట్ ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవాల్సిన గొప్ప మహిళ అన్నమాట. సో ఆవిడ ఎవరో కాదు, భారతీయ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి. భారతీయ గాయని అంటే మనకు మొదటిగా గుర్తు వచ్చే పేరు అది, ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బులక్ష్మి లేదా ఎంఎస్గా పేరుగాంచిన ఎంఎస్ మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబర్ 16వ తేదీన జన్మించారు. 2004 డిసెంబర్ 11న మరణించారు. కర్ణాటక సంగీతం విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసే పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్ధశాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బాల్యం ఎలా గడిచిందో ఒకసారి చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో న్యాయవాది అయినటువంటి ఒక సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్వాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్లకు 1916 సెప్టెంబర్ 16న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. ఆమె తల్లి ఆదిగురువు. 10 ఏళ్ల ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బలక్ష్మి గారు శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవిత కాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని. బాల్యంలో పాఠశాలకి వెళ్తూ ఉండగా ఏదో అకారణంగా టీచర్ కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసి సుబ్బలక్ష్మి తన అక్క అన్నదమ్ములతో కలిసి సంగీత సాధన చేసి సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్ఎంవి కోసం ఆల్బమ్ అందించింది. ఇక సుబ్బలక్ష్మి గారిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చడంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933లో మద్రాస్ సంగీత అకాడమీలో తన మొట్టమొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపు అయితే, తన గురువు, మార్గదర్శి ఆనంద వికటన్, పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివంతో
త్యాగరాజన్ సదాశివంతో 1940లో ఆమె ప్రేమ వివాహం అయింది. సదాశివన్ తొలి భార్య కుమార్తె రాధను పెంచుకున్నారు. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు 1938వ సంవత్సరంలో సేవా సదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. నటేశ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945వ సంవత్సరంలో నిర్మించబడిన మీరా చిత్రం హిందీలో పునర్నిర్మింపబడినటువంటి ఈ సినిమా కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశం అంతటికీ సుపరిచితమైంది. మీరా సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తి గాయనిగా సుబ్బలక్ష్మి గారు పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది. సుబ్బలక్ష్మి గారు పాడుతుం మల్లెపూలు చేతిలో తంబూర పట్టుకుని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గాన లహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్త్రీయ లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాష నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి గారి ప్రత్యేకత. శృతి, లయ, ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్లలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జే పీర్ పరాయి జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశురాలవుతారు. ప్రార్థనా సమయంలో ఎవరైనా అలా లీనమవ్వాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడడం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవ్వడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి గారు. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మి గారిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది. ఆధ్యాత్మిక రంగంలో సంగీతంతో తన పటిమతో పాటు ఇటు చలనచిత్ర రంగంలో కూడా తన ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నారు. ఎంఎస్ ఆమె నటించిన కొన్ని చిత్రాలు సేవా సదనం, సావిత్రి, మీరాబాయి. తన జీవిత కాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ ఛేదించని రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహం అంటూ ఆమె ముందు వాలాయి. ఇక ఆమె సంపాదించుకున్న పురస్కారాలు పద్మభూషణ్,
భారత ప్రభుత్వం 1954లో ఇచ్చింది. సంగీత కళానిధి ది మ్యూజిక్ అకాడమీ చెన్నై తమిళనాడు 1965 మొట్టమొదటిసారిగా అందుకున్న స్త్రీ గాయకురాలు. డాక్టరేట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ 1971లో, అలాగే ఢిల్లీ యూనివర్సిటీ 1974లో, రామన్ మెగసెసే పురస్కారం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం 1974లో, పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం 1975లో, డాక్టరేట్ బెనారస్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ తమిళనాడు 1987లో, కాళిదాస్ సమ్మాన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1988, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు భారత జాతీయ కాంగ్రెస్ 1990లో, భారతరత్న భారత ప్రభుత్వం 1998లో సంగీత విభాగం క్రింద మొట్టమొదటిసారిగా ఈ అత్యున్నత పురస్కారం అందుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి శ్రీ గాయకురాలు. జీవిత సాఫల్య పురస్కారం అచీవ్మెంట్ అవార్డు ఢిల్లీ ప్రభుత్వం 2004. జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఢిల్లీ ప్రభుత్వం 2004. ఎంఎస్ సుబ్బలక్ష్మి తనకు పురస్కారం క్రింద వచ్చిన 11 లక్షల రూపాయల నగదును స్వర్గీయ కంచి ఆచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్మృతి కట్టడానికి విరాళమిచ్చారు. ఇంటింటా పవిత్ర సుగంధాలను వెదజల్లిన సుప్రభాత గీతమై ప్రతి ఇంట ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్య స్తోత్రమై ఈ ధరణి తలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది. కానీ ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంతకాలం ప్రపంచమంతా మారుమోగుతూనే ఉంటుంది. ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న సుబ్బలక్ష్మి గారి విగ్రహాన్ని చూడవచ్చు. భారతీయ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి కొంతవరకు తెలుసుకునే ఈ చిన్న ప్రయత్నాన్ని మన అదృష్టంగానే భావించాలి. ఇంకా ఈవిడ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.